అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము గ్రామంలో సైట్ తీసుకున్నాము. మీ అందరికీ తెలుసు కదండీ! అక్కడ మా సైట్ ఎదురుగుండానే పంట కాలువ ఉంటుంది. ఆ పంట కాలువకి రేవులంటారనమాట అండి. రేవు అంటే మెట్లు కట్టి ఉండేదనమాట. అంటే కాలువలోకి మెట్లు కట్టి ఉండే వాటిల్ని రేవులంటారు. అలానే ఇట్లా వంతెనలు కూడా ఉంటాయి. రేవులు ఉంటాయి, వంతెనలు ఉంటాయి. ఇక అక్కడ వాళ్ళైతే ఈ పంట కాలువలో నీళ్ళని రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాగా ఏదో బావిలోంచి నీళ్లు తోడినట్టుగా చాద ఒకటి వేసుకుని నీళ్లు తోడుకుని వాడుకుంటూ ఉంటారు. అలానే అంట్లు తోముతూ ఉంటారు. ఇలా రేవులుంటాయి కదండీ! ఆ రేవుల్లో అంట్లు తోమేస్తూ ఉంటారు. బట్టలు ఉతికేస్తూ ఉంటారు. పనులవి చేసి కాళ్ళు, చేతులు, మొఖం కడిగేసుకుంటూ ఉంటారు. అంతెందుకండి స్నానాలు కూడా చేసేస్తూ ఉంటారనమాట. ఇక్కడున్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ నీటి అవసరాలన్నీ కూడా ఈ పంట కాలువే తీర్చేస్తూ ఉంటుందనమాట అండి. ఏమో రేపొద్దున్న మనం వచ్చిన తర్వాత కూడా మనం కూడా ఇక్కడే అంట్లు తోమేసేసి బట్టలు ఉతికేసుకుంటామేమో. అయితే బట్టలు మనం ఇంట్లో ఉతుక్కోవటానికి, కాలువలో ఉతకటానికి చాలా తేడా ఉంటదండి. ఇంట్లో అంటే సాధారణంగా ఏం చేస్తామండి? బకెట్‌లో నానబెట్టుకుంటాము. బకెట్‌లోనే జాడించటం ఇవన్నీ ఉంటాయి కదా! కానీ కాలవలో బట్టలు ఉతకాలంటే ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ బకెట్లతో నీళ్లు నింపి పెట్టుకోవటాలు, గట్రాలు ఏమి ఉండవు. పారే నీటిలోనే జాడిస్తూ ఉంటారనమాట బట్టల్ని. సరే, ముందు మనం వస్తే బట్టలు ఉతికే విధానం మనకు కూడా రావాలి కదా! అది నేర్చుకున్నట్టు ఉంటుంది. సరే, మీకు కూడా తమాషాగా చూపిద్దాము అనే ఉద్దేశంతోటి ఈ పాప బట్టలు ఉతకటానికొస్తే తనతో మాట్లాడుతూ వీడియో తీస్తూ ఉన్నాననమాట అండి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మనలో చాలామందికి తెలుసనుకోండి. తెలియని వాళ్ళు చూస్తారనే ఉద్దేశంతో వివరంగా వాళ్ళెలా బట్టలు ఉతుకుతారు అనేది కూడా పెడుతున్నా. ఏంటండి బట్టలు ఉతికేది కూడా వీడియో పెట్టాలా అని అనుకోకండి. ఇది కొంచెం వేరుగా ఉంటుంది కదా! అందుకోసం అనమాట అండి. పూర్వం మన అమ్మమ్మలో, నానమ్మలో వాళ్ళ అమ్మలు, అమ్మమ్మలు వాడిందంతా ఈ పద్ధతే అనుకుంటండి. ఇప్పుడంటే మనకి ఈజీగా ఇంట్లో ఇలా తిప్పుకుంటే పైపులో నీళ్లొచ్చేసేస్తున్నాయి. పూర్వం బావులు, పంట కాలువలు, నదులు ఇవే కదండీ! ఇక్కడే నీటి వసతంతా ఉండేది. అక్కడే వీళ్ళ అవసరాలన్నిటికీ తగినట్లుగా వాడుకుంటూ ఉండేవాళ్ళనుకుంటండి. చూడండి. బట్టలుతుకుద్దంట. మనం ఇక్కడ రేవు కట్టించుకుందాం. ఆ! వీళ్ళెంచక్కా బట్టలు ఇక్కడే ఉతికేసుకుంటారంటండి. మన ఎదురుగుండానే రేవున్నది. ఇట్లా మెట్లు కట్టి ఉన్నదనమాట. ఇంకొంచెం మనం బాగు చేయించుకోవచ్చు. ఇక్కడ అందరూ బట్టలు ఇక్కడికొచ్చి ఉతుక్కుంటారనమాట. అక్కడ చూడండి. అక్కడ ఉతుకుతున్నారు. ఇలా చూస్తూ ఎంతసేపయినా ఉండిపోవచ్చండి. ఇయన్నీ గమ్మత్తుగా ఉన్నాయి. మనం కూడా ట్రై చేద్దాం. ఇక్కడికొచ్చిన తర్వాత అప్పుడు ట్రై చేద్దాం. మన బట్టలిక్కడే ఉతుక్కుందామండి. సర్ఫు, బట్టల సబ్బు అన్నీ తెచ్చుకున్నది. ఓకే. దాన్నేమంటాము గమేళా అంటాం కదా! మీరేమంటారు దాన్ని? అది బేసినా, గమేళానా? పెద్ద గిన్నె. అది తెచ్చుకున్నది. అందులో సర్ఫేసుకున్నది. మామూలుగా బట్టలిక్కడ ఉతుకుతారని తెలుసు. కానీ ఎలా ఉతుకుతారు? వీళ్ళు తడియి తెచ్చుకుంటారా బట్టలు? లేదా నానబెట్టినయి తెచ్చుకుంటారా? ఇట్లానని అనుకున్నాను. అందుకనే నాకు తెలీదండి. మీరు చూస్తారు. అసలు ఈ కాలవల్లో బట్టలు ఉతకటం అంటే ఎలా ఉతుకుతారో మీరు కూడా చూస్తారని చూపిస్తున్నా. అంతే అండి. నీ పేరేంటి బుజ్జి? శ్రవంతి. కొట్ట అక్కడ కొట్టుంది మీదేనా? అవునా? ఉంది. ఓహో! ఏం కావాలన్నా శ్రవంతి వాళ్ళ కొట్టుకెళ్ళిపోవచ్చు. ఓ 10 ఇళ్ళ అవతల కొట్టుందండి. అది వీళ్ళదేనంట. బావుందమ్మా. ఆ బట్టలయ్యి అందులో కొంటారనమాట ఇలాగా.
ఏదో డౌట్ వచ్చింది బుజ్జికి. ఏంటమ్మా ఏంటి ఇది? వింటరు వర్షాకాలమా అంటుంది. అక్కడ ఉతుక్కుంటుందా ఆమె? ఓహో అదండి, ఇది ఇక్కడ ఖాళీ లేదంట. చాలా మంది ఉన్నారు చూసారా, బట్టలు ఉతుక్కోవటానికి తెచ్చుకుందంట ఆవిడ. అక్కడ రేవు ఖాళీ లేదు, ఇక్కడ ఖాళీ ఉందా అని చెప్పి వచ్చిందనమాట. చాలా మంది ఉన్నారు చూసారా. సబ్బు పెట్టడం, ఉతకటాలు అన్నీ ఇక్కడే. తెలీదు చాలా మందికి ఎలా ఉతుకుతారు కాలువలో అనుకుంటారు కదా. అందరం రెగ్యులర్ గా చేసే పనులే బట్టలు ఉతకటం. కానీ ఇలా కాలువలో ఎలా ఉతుకుతారు అని డౌట్ వస్తుంది. అది అలా ఉతుకుతారు అనమాట అండి. పారుతూ ఉంటాయి కదండి నీళ్లు. ఇంట్లో బట్టలు అమ్మాయి చదువుకోవట్లేదా? కొట్టుంది, ఆ కొట్టు వాళ్ళదేనంట. దారిలో ఉంది కదా కొట్టు. మనకేమన్నా కావాలంటే శ్రవంతితో చెప్తే తెచ్చేస్తుంది. మా కారు వేసుకెళ్తావా? వేసుకెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? మా పక్కనే కదా ఉన్నావు. ఆ పాప చూడండి ఎంత చక్కగా మాట్లాడుతుంది. అంటే మామూలుగా మనం బకెట్లో జాడిస్తాం కదండి, ఎలా జాడిస్తారో చూపిస్తున్నాను అనమాట మీకు. అయిపోయిందా ఇంకా జాడించడం? అది అలా అనమాట అండి. బాగుంది. శ్రవంతి బై బై. నేను వెళ్ళిపోతున్నాను ఇంటికి. నేను నేర్చుకున్నాను బట్టలు ఉతకటం, ఈసారి వచ్చినప్పుడు ఉతికేస్తా. ఈ రేవు చూడండి ఫుల్ బిజీ. ఈ టైము బట్టలు ఉతికే టైమే అమ్మ. అదే అసలు ఖాళీ లేదు. చూసారా మంచిగా ఉతుక్కుంటున్నారు. వాళ్ళది అయిన తర్వాత ఈవిడ వెళ్తారు అనమాట. క్యూలో ఉన్నారు. ఇటు పక్క ఈ పంట కాలం ఉందా, ఇటు పక్క ఏమో పంచాయతీ చెరువు అనమాట అండి. ఇది ఇందులో ఇలాగా అన్ని వాడతారని ఇట్లా అడ్డుగా చుట్టూ కట్టేశారు. ఇది పంచాయతీ చెరువు, కొంచెం పకడ్బందీగా చేసి ఉంచారు అనమాట. ఇక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇదంతా సర్వసాధారణం అండి. మనం ఎప్పుడో ఒకసారి వచ్చి చూసే వాళ్ళకి గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. తేడా ఏంటంటే మనం నీటిని మన దగ్గరికి తెచ్చుకున్నాం, వీరందరూ నీటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. అంతే తేడా అండి. ఏది ఏమైనా బ్యాక్ టు ఎర్త్ లాగా పూర్వం పనులన్నీ ఇవన్నీ ఇట్లా చూస్తూ ఉంటే మాత్రం చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉన్నదన్నమాట అండి. ఇక ఈరోజైతే ఇంటికి తిరిగి ప్రయాణం అయిపోతున్నాను. వెళ్ళే దారంతా కూడా చాలా బాగుంటుందండి. ఈ గ్రామంలోంచి మా ఇంటికి వెళ్ళే దారి కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా చూస్తారు అని చెప్పి ప్రతిసారి ఇట్లా చూపిస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఆ పచ్చదనాన్ని చూసినా మన కంటికి చాలా ఇంపుగా, కంటికి స్వాంతనగా అనిపిస్తూ ఉంటుందన్నమాట అండి. సాధారణంగా మా భీమవరం కూడా కొంచెం టౌన్ మారిపోతోందండి. టౌన్గా మారిపోయింది, సిటీలాగా అయిపోతోంది. కానీ మేము ఈ భీమవరానికి దగ్గరలో ఉన్న ఈ పంచాయతీ ఏరియా అనమాట అండి ఇది. ఈ గ్రామంలో తీసుకోవటానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ గ్రామీణ వాతావరణం నాకు బాగా ఇష్టం అనమాట అండి.
కొంత లైఫ్ స్టైల్‌ని కొంత కాకపోతే కొంతైనా మనం మెయింటైన్ చేయొచ్చు. ఆ ప్రశాంతమైన వాతావరణం అవన్నీ కూడా మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు అనే ఇష్టంతోటి ఈ గ్రామంలో తీసుకోవటం జరిగిందనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు, వెళ్ళేటప్పుడు నాకు స్పెషల్‌గా అనిపించినది ఏదైనా సరే మీకు వీడియోగా పెడుతూ ఉంటానండి. మరోలాగా అనుకోకండి బట్టలు ఉతికేది కూడా పెడుతున్నారా అని చెప్పి. పర్లేదులెండి. నెగెటివ్‌ది కాకుండా, ఎవరిని తిట్టేది ఇటువంటిది కాకుండా ఏదో ఆ గ్రీనరీ అవన్నీ చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో పెట్టాననమాట. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.